నమస్కారం. జాతీయ విశేషాల మాలికకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక్పాల్ బిల్లుపై రాజీ లేదు. అన్నా బృందం స్పష్టీకరణ. అవసరమైతే శీతాకాల సమావేశాలు పొడిగించాలని డిమాండ్. నూట 7కు చేరిన బెంగాల్ కల్తీసారా మృతులు. మరో 100 మంది పరిస్థితి విషమం. సిఐడి దర్యాప్తుకు మమత ఆదేశం. నేటి నుంచి 3 రోజులు ప్రధానమంత్రి రష్యా పర్యటన. రక్షణ, ద్వైపాక్షిక ఒప్పందాలే ప్రధాన అజెండా. ఆనకట్ట విషయంలో త్రైపాక్షిక ఒప్పందానికి సిద్దమన్న కేరళ. కొత్త నిర్మాణం అనవసరమంటూ తమిళ శాసనసభ ప్రత్యేక సమావేశం. నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు. ప్రారంభ ట్రేడింగ్ లో రూపాయి మరింత పతనం. జన్లోక్పాల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే తప్పక ఆమోదం పొందుతుందని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ధీమా వ్యక్తం చేశారు. ఈ అంశంపై అఖిలపక్ష భేటీలో భిన్న స్వరాలు వినిపించినా పార్లమెంటులో ఏకాభిప్రాయం వ్యక్తమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదం కోసం అవసరమైతే శీతాకాల సమావేశాలు పొడిగించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోని లోక్పాల్ బిల్లు ఆమోదం పొందేలా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కేంద్రంపై ఒత్తిడి తీవ్రం చేశారు. పార్లమెంటుపై విశ్వాసం ఉందన్న ఆయన మాట తప్పితే ఆందోళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ నెల 27న దీక్షకు సిద్దమవుతున్న హజారే భవిష్యత్తు వ్యూహాన్ని చర్చించేందుకు తన బృంద సభ్యులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. బుధవారం జరిగిన అఖిలపక్ష భేటీ ఎలాంటి ఏకాభిప్రాయం లేకుండానే ముగిసిన నేపథ్యంలో ఇవాల్టి అన్నా బృందం సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అఖిలపక్ష సమావేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు భిన్న వాదనలు వినిపించినప్పటికీ ఆయా పార్టీలోని ఎంపీలు జన్లోక్పాల్ కు అనుకూలంగానే ఉన్నారని హజారే అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ అంశంపై బిల్లు పెడితే తప్పక ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. पूरे सांसद है तो वहाँ पर ये बिल पास होगा. इस सत्र में समय कम पड़ गया, समय बढ़ाना चाहिए, देश के लिए महत्वपूर्ण है. और टाइम पर भी कई बार आपने समय बढ़ाया है तो इस टाइम पर भी बढ़ाना चाहिए. अगर यहाँ का क्लाइमेट अच्छा है तो दिल्ली में करेंगे, क्लाइमेट अच्छा नहीं तो मुंबई में करेंगे. సీబీఐ విచారణలో రాజకీయ జోక్యం పెరిగిపోతోందని అన్నా బృందం సభ్యురాలు కిరణ్ బేడి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే ఇలాంటి అక్రమాలను అరికట్టవచ్చన్నారు. అందుకే సీబీఐని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ऑल पार्टी मीटिंग में भी यही बात ओवरवेलमिंग निकली कि सीबीआई को मुख्य ऑटोनमस दो करो. 2 डायरेक्टर्स ने बोल दिया सर्विंग एंड रिटायर्ड ऑटोनमस दो. अब सवाल उठता है ऑटोनॉमी तो आपको देनी होगी. శీతాకాల సమావేశాల్లోనే లోక్పాల్ బిల్లు ప్రవేశపెడతామని కేంద్రం మరో స్పష్టం చేసింది. అన్ని పక్షాలను ఈ దిశగా కలుపుకుని పోయేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రులు పవన్ కుమార్ బన్సల్, రాజీవ్ శుక్లా తెలిపారు. లోక్పాల్ బిల్లులోని కీలక అంశాలపై రాజకీయ పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బన్సల్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో అందరి మనోభావాలను గౌరవించి ఏక అభిప్రాయంతో ముందుకు సాగాలని, ఇందుకు కొంత సమయం పడుతుందని రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదని గుర్తు చేశారు. उसमें 35 से ज्यादा पार्टीज ने हिस्सा लिया था और सभी के विचार अलग अलग थे और उस पे कोई आम सहमति कहना कि बन गई वो नहीं हुई. इसलिए अब सरकार का काम थोड़ा बढ़ा है तो इस कारण विचार बहुत अलग अलग विचार थे. अब उनका कैसा निचोड़ क्या निकलेगा वो सरकार का काम है. सरकार उस पर लग गई है और पूरा सरकार का प्रयास होगा कि इसको हम जल्दी से जल्दी तैयार कर पाएं. और अगर इस सत्र में नहीं आ पाता है देखिए ये सवाल अभी नहीं करने का, अभी प्री मैच्योर है ये सवाल. अभी तो मैं यही कह रहा हूं कि हम उस पर काम कर रहे हैं.